పిల్లల్లో సాధారణంగా యుద్ధం అంటే భయం ఉంటుంది. మన పాకిస్తాన్ బోర్డర్‌లో ఉన్న ప్రదేశంలో యుద్ధం జరిగే సమయంలో అక్కడ మన సైనికులు అందరినీ ఖాళీ చేయించేశారు. కానీ ఆ సమయంలో ఒక చిన్న కుర్రవాడు శర్వణ్ అనే అతను నేను వెళ్ళను అని చెప్పని అతని సైనికులు కావాల్సిన నీళ్లు, లస్సీ ఎంత వద్దన్నా సరే వాళ్ళు అక్కడ ఉన్నంతసేపు కూడా అతను అందించడం జరిగింది. ఎంత గొప్ప పని! పైసా ఆశించేది అమ్ముకోవడం కాదు, అతను అమ్ముకోలే, ఫ్రీ, టోటల్లీ ఫ్రీ. ఇలాంటి త్యాగగుణంతో పాటు ధైర్యం. అందరు ఖాళీ చేసి వెళ్ళిపోతుంటే అక్కడ ఏ క్షణంలో ఏ ఫిరంగి పడి ఏ బాంబు పడి చనిపోతాడో తెలిసి అలాంటి అభద్రతా భావం ఉన్న సమయంలో ఈ పిల్లవాడు అలా చేయటం చాలా గొప్ప గుణం. ఈ సంగతి తెలిసి మన రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం జరిపించారు. అంతేకాకుండా మన సైనికులు అతని చదువు కావాల్సిన ధనం మొత్తం కూడా వాళ్ళే ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఒక పెద్ద అమౌంట్ అతనికి ఇవ్వటం జరిగింది. వాళ్ళ నాన్న కూడా వ్యవసాయదారుడు, రైతు బిడ్డే. రైతు బిడ్డకున్న హృదయం నాకు తెలిసినంతవరకు ఎవరికి ఉండదు. ఎందుకంటే పక్కవాడికి సాయం చేయాలంటే రైతు బిడ్డే, పక్కవాడికి అన్నం పెట్టాలంటే రైతు బిడ్డే. తను నష్టపోతున్నా, తుఫాన్లు కొట్టుకుపోతున్నా మళ్ళీ ఆ వరి ఆ పంటలు వేసేది ఆ పిచ్చి రైతే. రైతే రాజు అంటారు, కానీ రైతుకు మిగిలేది బూజే. అయినా రైతు కుటుంబాలు గర్వంగా చెప్పుకుంటే మాది రైతు కుటుంబం అని. గ్రేట్ కదా. మరి అలాంటి రైతులు బాగుండాలని మనం ప్రతిరోజు కూడా మనం కోరుకోవాలి. అన్నం తిన్న ప్రతిసారి కూడా మనం వాళ్ళని ఆస్వాదించాలి. సీ యూ మీ అండ్ రామ్జీ సి గుడి టీవీ 9. బాయ్.